ఋషి ఏమైంది? నీడలు నీడలు నీడలా? ఎక్కడా? ఇప్పుడు చెప్పు, ఏమైంది? నీడలు, నా నీడలు నన్ను వెంటాడుతున్నాయి. నిప్పంటించిన నీడలు నన్ను చెరపడుతున్నాయి. నీడలేమిటి? నీడలకు నిప్పేమిటి? నీకేమైనా పిచ్చా? పిచ్చే, నాకు పిచ్చే. నా నీడకు నిప్పంటించింది ఎవరో తెలుసా? నేనే. ఎందుకో తెలుసా? నీడ ముసుగు, నసుగు, తరాల రక్తం, అక్రమ పాశం, వేటాడే అనుభవం, వెంటాడే చీకటి. నీడ అందంగా ఉంటుంది, ఆదమరిస్తే కాటేస్తుంది. కాల్చేసేయ్ జలాదో. నీడంటే నీకు తెలీదు. మా నాన్న అందమైన రాక్షసుడు. ది డెవిల్, yes, the deadly devil with sweet face. The deadly devil with sweet face. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఎవరమ్మా నువ్వు? నా పేరు సీత అండి. అయితే నిన్నటి వరకు అహల్యనే. ఆయన పాదాలు సోకి మనిషిగా మారితే ఆయన ఉండే దేవాలయంలోనే ఆయన సేవ చేసుకుందామని. అమ్మా, కర్పూరం దేనికి మంచిది? ఏం బాబు అలా అడిగావు? కళ్ళకి అద్దుకుంటేనే మంచిదని. కళ్ళకద్దుకుంటే మంచిదంటున్న కర్పూరాన్ని మరి వెలిగించి కరిగించేస్తారెందుకమ్మా? హారతిగా వెలిగితే కర్పూరం కళ్ళకి మంచిది. మరి వెలిగించడానికి కాల్చేయడానికి ఏమిటమ్మా తేడా? భక్తి వెలిగిస్తుంది, కసి కాల్చేస్తుంది. గుమ్మం అవతల నిలబడింది కర్పూరం అమ్మ. ఎవరో కాల్చి వెళ్ళారు. నేను కళ్ళకత్తుకోవాలనుకుంటున్నాను. కుడికాలం ముందు పెట్టొచ్చి హారతి కళ్ళకద్దుకోమ్మా. ఎవరటా ఈ అమ్మాయి? నాకు అర్థమైంది గనక లోనికొచ్చి హారతి కళ్ళకద్దుకోమన్నాను. నీకు అర్థమయ్యాక ఎర్ర నీళ్ళ దిష్టి తీసి. పిచ్చిదానా, చెప్పకుండా పెళ్లి చేసుకున్నామన్న విషయాన్ని చాలా సున్నితంగా చెప్పే స్థాయికి దిగిపోయారే మన పిల్లలు. ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? చిన్నతనం అనిపించుకోదు. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. నాన్న, ఓ మాట. మిమ్మల్ని బాధ పెట్టాను కదూ? మరి దేనికా కన్నీళ్ళు?
ఓ జీవితాన్ని బాగుపరచడానికి పెళ్లి చేసుకొచ్చి ఆశీస్సులు కోరేవాడు ఒకడు, కోరి పెళ్లి చేసిన పుణ్యానికి కొరివి పెట్టడానికి సిద్ధపడుతున్నాడు ఇంకొకడు. ఇద్దరిది నా అర్థమే. కానీ ఎందుకింత తేడా అని ఆలోచిస్తుంటే ఇవట్టొచ్చాయి. అమ్మా, నీకు కోపం లేదు కదూ? సీత విధివంచిత. విధికెదురు తిరిగి నిలబడ్డం, కాళ్ళు లేవన్న నిజం నాకు తెలిసినప్పటి నుంచే మొదలుపెట్టాను. ఆ ఆత్మవిశ్వాసం నువ్విచ్చిందే. దాంతోటి సీత కుంకుమ తిత్తాను. మీకు ముందుగానే చెప్పుండాల్సింది, కానీ పరిస్థితులు దోసుకొచ్చాయి. తప్పైతే క్షమించండి, ఒప్పైతే దీవించండి. కాత్యా, అత్తయ్య ఎర్ర నీళ్లు కలిపి తీసుకురామ్మా. మోనా, ఓ డాడ్, ఇద్దరు వచ్చా? వీడు రెడ్ అండ్ ఎల్లో రౌడీ ఫెలో. మరి ఎందుకో అందదే మీ కాలింగ్ బెల్? అదంత ఎత్తున ఎందుకు పెట్టుకున్నారు డాడీ? ఇక్కడ చిన్నపిల్లలు ఎవరూ లేరు కదమ్మా. అక్కడంటే నువ్వు ఉన్నావు. నేను ఇప్పుడు చిన్న పిల్లను కాను, మరి బిగ్ బిగ్ పిల్లను. ఎంత? క్రితం సంవత్సరం కంటే 1 year. అదేలాగమ్మా. ఫోన్ అన్నా, నువ్వు నా బర్త్డే కూడా మర్చిపోయావు. బర్త్డే? ఓ సారీ అమ్మా, ఇవాళ బర్త్డే కదూ. నౌ సే హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అవునమ్మా, నువ్వు ఒక్కదానివే వచ్చావా? నీతో పాటు నేను ఒక్కదాన్నే వచ్చానా? హో, దాగుడు మూత దండాకోర్, ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. డాడీ, ఆంటీ ఇంట్లో లేరా? లేదు. ఏ? అయితే ఈ చాక్లెట్లన్నీ మీరే తినేస్తారా? నో 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 నో, ఆంటీకి కూడా ఇస్తానమ్మా. డాడీ, మే ఐ ఆస్క్ యు ఎ క్వశ్చన్? వై నాట్? అడగమ్మా. నువ్వు ఆంటీని మ్యారేజ్ చేసుకున్నావు కదూ? నీకెవరు చెప్పారమ్మా? నాకు తెలుసు. నువ్వు ఆంటీ గార్లెండ్స్ వేసుకుని రాలేదు. ఆ రోజు గ్రాండ్ పా తిట్టలేదు. ఆ రోజు నుంచి మా మమ్మీ నువ్వు రావని ఏడుస్తోంది. నువ్వు రావా డాడీ? నువ్వు ఉండమ్మా, నీకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను. ఏ? నువ్వు ఇంటికి వస్తానంటేనే ప్రెజెంటేషన్, లేకపోతే నాకేం వద్దు డాడీ. మోనా, ఏమిటా పింకితనం? అలా మాట్లాడొచ్చా? మోనాకి మీ ఆశీస్సులే ప్రెజెంటేషన్. ఈ అక్షంత 4 దాని తలపై చల్లండి, అంతే చాలు. హాయ్, నారీ నారీ నడుమ మురారి. ఏమిటి కొత్త సంబోధన? పాత సీక్వెన్స్ ఒకటి గుర్తుకొస్తేను. ఋషి, నాకు చిన్న డౌట్. మామూలు వ్యక్తుల కంటే ఋషులకు టెంప్టేషన్ ఎక్కువ అనుకుంటా కదూ? ఏ విషయంలో? ఆడదాని విషయంలో. ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు? నీ పేరు అదే కదా, అందుకు. కాఫీ తీసుకొస్తా. కాఫీ ప్లీజ్. మీ మోభా కలిపినట్లు లేదనుకుంటా. కాఫీ. మోభా? మోభా ఎవరు? మీ మొదటి భార్య. ఇందాక ఏదో అకేషన్ మీద వచ్చినట్లున్నారు. భోజనానికి ఇన్విటేషన్ ఇవ్వలేదా మీ మోభా? చూడు మేనక, ఏం లేదు, నువ్వు రాత్రికి భోజనానికి ఉంటావో లేదో తెలుసుకుందామని. అమ్మా, రాత్రిగా ఆయన ఇక్కడే ఉన్నారు భోజనానికి. భోజనానికి ఇక్కడే ఉండి అమ్మ ముందు నా పరువు దక్కించావు. నాకంతే చాలు. నేను భోజనానికి వస్తానని ఎవరితో చెప్పలేదు. చాక్లెట్లతో కడుపు నింపేవాళ్ళు భోజనానికి ఏం పిలుస్తారులే, నువ్వు వస్తానని చెప్పడానికి. అలా చూస్తావే, కారం ఎక్కువైందా? గిల్లుడు అల్లుడు హోదాలోకి మారేసరికి తబ్బిబ్బయి అమ్మ వంట మర్చిపోయినట్టుంది. పోనీ నేను వంట నేర్చుకునే వరకు మీ మోభా దగ్గరుండొస్తావా? నేను కారు కొనాలనుకుంటున్నాను.
డబ్బు అడ్జస్ట్ చేయగలవా ఋషి? ఇప్పుడు అంత డబ్బు ఎక్కడిది? ఎంతో అవసరంలే. ఫస్ట్ హ్యాండ్ కాదుగా, సెకండ్ హ్యాండ్ బేరం చేశా. ఫస్ట్ హ్యాండ్ కొన్నా నువ్వు మెయింటైన్ చేయలేవు. సెకండ్ హ్యాండ్ నీకు ఇష్టమేగా. నీ మాటల్లోని ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు అనుకోకు. అర్థాలు లాక్కుంటే దానికి నేనేం చేయలేను. మేనక, నీకు ఇదే చెప్తున్నా, ఈ ఇండైరెక్ట్ యాక్షన్స్ నాకు నచ్చవు. అయితే విను, నాకు డబల్ యాక్షన్స్ నచ్చవు. అంటే నువ్వనుకుంటున్నదే. చూడు, పెళ్ళయింది కదా, నా మీద నీకు అన్ని అధికారాలు వచ్చాయనుకుంటున్నావేమో. నెవర్ మైండ్ ఇట్. మీనా, అతన్ని మెయింటైన్ చేస్తున్నానన్నావు అంటే ఇదేనా? మగవాడి విషయంలో ఆడదానికి మరో ఆడదాని మీద కలిగే అసూయకు అర్థం ఏమిటో తెలుసా? ప్రేమ. ట్రాష్. ట్రాష్ కాదమ్మా, నిజం. నువ్వు అతన్ని మెయింటైన్ చేస్తున్నాననుకున్నావు. నిన్ను నువ్వు మభ్యపెట్టుకున్నావు. నీకు తెలియకుండానే నీ మనసు అతందయింది. ఆడుకోవడానికి, ప్రేమించుకోవటానికి వేరువేరుగా రెండు మనసులుండవమ్మా. ఆడదానికి ఒక్కటే ఉంటుంది. దాంతో ఎప్పుడూ ఆడుకోకు. ఇక్కడ దాక్కున్నావా అంటే మళ్ళీ పారిపోయే ప్రయత్నం అన్నమాట. అబద్ధార్, ఖైమా చేసేస్తా. ప్లీజ్, నువ్వు చెప్పినట్టు వింటా. పారిపోను. నువ్వు చెప్పినట్టు వింటా. మా అక్కను ఒక్కసారి నేను కలుసుకోను బాబు. ఇది వద్దా? స్వర్గం చూడాలని లేదా? కావాలి కావాలి, కానీ మా అక్క నా కోసం ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ డానీ, డానీ ప్లీజ్, మా అక్క నా కోసం ఏడుస్తూ ఉంటుంది. మీ అక్క ఏడవడం లేదు, మీ అక్క సుఖపడుతోంది. కనిపించే బంధాలు కనపడని బాణాలు, మనిషిచే గాయాలు